అందరికీ నమస్కారం. దాసరి రాము తెలగ బలిజ కాపు చేసి ఈరోజు మన పొన్నూరు నియోజకవర్గం పొన్నూరు మండలం మామిలిపల్లి గ్రామస్తులు మన వాళ్ళందరూ కూడా కలవడం జరిగింది. ఈ మధ్య కాలంలో ఈ నెల మొదటి వారంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా మంది ఇలా ఊరికొచ్చి వీళ్ళు అంత రైతులు వీళ్ళు నిలవుంచుకున్న మొక్కజొన్న పంట బస్తాలు షెడ్లో ఉంటే అవన్నీ కూడా అక్రమంగా ఉంచినాయి అని వైఎస్ఆర్సీపీలో పోటీ చేసిన అంబటి మురళి గారు ఆ సరుకు ఆయన పెట్టుకున్నాడని, రైతుల దగ్గర తక్కువ రేటు కొని ఎక్కువ రేటుకు అమ్ముకుందామని ఇట్లాంటివన్నీ అభియోగాలు చేస్తూ దాదాపు ఒక రెండు బస్సుల పైన పోలీసులను తీసుకొచ్చి మరి అంత అవసరం ఏమొచ్చిందో మరి దాదాపు 50-75 మంది పోలీసుల్ని తీసుకొచ్చి అక్కడ మరి ధర్నాలు హడావుళ్ళు చేసి వీళ్ళ మీద ఎంఆర్ఓలు కంప్లైంట్ ఇచ్చి తర్వాత మళ్ళీ ఎంఆర్ఓ చేత వీళ్ళ సరుకుని సీజ్ చేయించి ఆ గొడవని సీజ్ చేసే రోజున వీళ్ళు నిరసన తెలియజేస్తుంటే దాదాపు 100 మంది పోలీసులు తీసుకొచ్చి వీళ్ళని ఈడ్చి పక్కబడేసి సరుకుని సీజ్ చేసి వచ్చిన వాళ్ళల్లో ఎక్కడ ఏ గ్రామం అవుతానో తెలియదు, ఆటో తోలుకుంటాడంట, అతను ఎస్సీ క్యాండిడేట్, అతన్ని వీళ్ళు కులం పేరుతో తిట్టారని మళ్ళీ వీళ్ళ మీద ఆడోళ్ళతో సహా, ఆడోళ్ళకి ఎవరు తెలుసండి, దాంట్లో మాదా వెంకటేశ్వర వేరే వాళ్ళు ఎవరో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరో వచ్చారంటే అంత తెలుసు కాబట్టి ఓకే. ఎక్కడో గ్రామం ఆటో తోలుకునేవాడు వచ్చి వీళ్ళతో పాటు కార్యక్రమంలో పాల్గొంటే అతను కూడా తెలుస్తాడా వీళ్ళకి? అతనే పెద్ద రాజకీయ నాయకుడు వీళ్ళకి తెలియటానికి. అతను వీళ్ళు కులం పేరుతో ఆడోళ్ళు తిట్టారంట, ఆడోళ్ళు తిట్టారని చెప్పని వీళ్ళ మీద అట్రాసిటీ కేసు పెట్టారు. అంటే వీళ్ళ సరుకుని దొంగ సరుకు అని చెప్పని మొక్కజొన్న సరుకుని దాన్ని తప్పుడు కేసు పెట్టారు, ఎంఆర్ఓ సీజ్ చేయించారు. వీళ్ళు నిరసన తెలియజేస్తుంటే వచ్చిన వాళ్ళు ఎవరో ఎస్సీ ఉన్నాడు అతను కులం పేరుతో తిట్టారని ఆడోళ్ళని కూడా అట్రాసిటీ కేసులు ఇరికిచ్చి ఇబ్బంది పెట్టారు. ఇదంతా కూడా మన ధూళిపాల నరేంద్ర గారు ఆయన ప్రోద్బలంతో ఆయన వెనకాల ఉండి చేయించిన పని. అంటే ఆయన కక్ష సాధింపు, ఆయన మరి ఆయన కోపాన్ని వెలగక్కటమో, ఆయనకి పని చేయలేదని, ఎలక్షన్లు పని చేయలేదని అది ఆయన చూపించాడు. మరి సూర్యశెట్టి లక్ష్మీప్రసాద్ వీళ్ళు అందరూ కూడా నాకు ఇప్పుడు కొత్త పరిచయం కాదు. కృష్ణదేవరాయ చిరు రంగా సేవా సంఘం అని చెప్పని అనేక సంవత్సరాల నుంచి పొన్నూరు కేంద్రంగా వీళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళు. బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెడుతుంటారు. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ నా చేతుల మీదుగా ఎన్నోసార్లు అక్కడ ఉన్న పేదవాళ్ళకి భోజనాలు వండి తీసుకొచ్చి పెట్టారు. సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఆ విధంగా తెలుసు వీళ్ళంతా నాకు కొత్త వాళ్ళు కాదు వీళ్ళెవరు కూడా. రైతు మీకు పోనీలే అని చెప్పని జనం అందరూ మీకు నిలబడి మీకు పనిచేస్తే అంటే వీళ్ళు మీ కింద పాలేరులా కనపడ్డారా? వీళ్ళు 10 ఏళ్ళపై నీకే ఊడికం చేశారు కదా వీళ్ళంతా. వీళ్ళు కులం మీద ఉన్న అభిమానం కొద్దీ ఇలా రోసే వస్తే వాళ్ళ కులపోడు ఒకటి వచ్చాడని చెప్పని ఇలా రోసే పనిచేశారు. వీళ్ళ పంట రేపు ఆగస్టు దాకా ఏదో పెట్టుకుంటే రేటు పెరుగుద్ది, నిదానంగా అమ్ముకుందాం సరుకు పెట్టుకుంటే అవతల అమ్మటి మురళి గారి ఇల్లు అవతల ఉందని చెప్పని ఈ షెడ్ ఎవరి పేరు ఉంది? సముద్ర గారి పేరు ఉంది. ఆయన ఎవరికి అద్దెకి ఇచ్చారా దాన్ని ఏమన్నా? వీళ్ళు రైతులు తెచ్చి పెట్టుకున్న సరుకుని ఎంఆర్ఓని టీడీపీ కార్యకర్తలు ఎవరెవరో తీసుకొచ్చి దౌర్జన్యం చేసి సీజ్ చేయించి దాన్ని వీళ్ళు గట్టిగా మాట్లాడితే అట్రాసిటీ కేసులు పెట్టించి అంటే ఇది ఎంత ఏంటి? కక్ష సాధింపు కదా ఏంటి? కక్ష సాధింపు కదా ఇది. కాబట్టి మేము మీతో నిజాయితీగా మంచుకున్నాం, అలా ఉండడానికి ప్రయత్నం చేయండి. అందరితో మంచిగా ఉండండి, నిజాయితీగా ప్రజలకు ప్రభుత్వం సేవ చేయండి, మెప్పు పొందడానికి ప్రయత్నం చేయండి.